ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాల్దీవుల మంత్రులు భారత్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై దుమారం కంటిన్యూ అవుతోంది. మరియా షియూనా, మాల్షా షరీఫ్, మజూమ్ మాజిద్లను సస్పెండ్ చేసిన భారతీయుల ఆగ్రహం చల్లారలేదు. రెండు దేశాల మధ్య వివాదం ఇంకా ముదురుతోంది. భారతీయులు ఇప్పుడు మాల్దీవులను బహిష్కరిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బడా వ్యాపారస్తులు, సాధారణ పర్యాటకుల వరకు అందరూ బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. ఈ ద్వీపదేశానికి వెళ్లాల్సి ఉన్న తమ పర్యటనల్ని రద్దు చేసుకుంటున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ అవుతోంది. దాంట్లో భాగంగా 8,000 హోటల్ బుకింగ్స్ రద్దయ్యాయి. వేలాది మంది భారతీయులు ఇప్పటికే వచ్చే సెలవుల్లో అక్కడికి వెళ్లేందుకు బుక్ చేసుకున్న విమాన టికెట్లు, హోటల్ రూమ్స్ను రద్దు చేసుకుంటున్నారు. వివాదం నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 8,000 హోటల్స్ బుకింగ్స్, 2,500 విమాన టికెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. మాల్దీవులు కాకుండా చలో లక్షద్వీప్ ఉద్యమం ఊపందుకుంది. మరోవైపు ప్రైవేట్ పర్యాటక సంస్థ ఈజ్ మై ట్రిప్ మాల్దీవులకు విమానాల బుకింగ్ను నిలిపేస్తున్నామని ప్రకటించింది. ఇటు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు చైనా పర్యటనకు వెళ్లారు. తన సతీమణితో కలిసి చైనాకు వెళ్లారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు 5 రోజుల అధికారిక పర్యటన సాగుతోంది. ముయిజుకు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా అక్కడికే వెళ్లారు. దీనిపై వివాదం మరింత ముదురుతోంది.